గత 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి అసలైన పోరాట యోధులను విస్మరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని 100 సార్లు చెప్పిన కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. అమరుడు శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ యూత్ డే సదస్సులో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహకారం లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉద్యమ కాలంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముందు వరుసలో నిలుచొని పోరాటం చేశారని గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక కస్టోడియన్, ఒక ధర్మకర్తలాగా కస్టోడియన్. అది మర్చిపోయి నేను నాది నా ఇష్టమైన పద్ధతిలో ఆఖరికి 2023 ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చి ఓట్ల కోసము అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును కూడా 7,000 కోట్ల రూపాయలకు 30 సంవత్సరాలకు అమ్మిపడేసాడు. సంవత్సరానికి ఈ రోజునే సబ్జెక్టు కరెక్షన్ అనుకుంటా సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు వస్తారనుకుంటా రింగు రోడ్డు ఆదాయం. అది సంవత్సరం పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అంటే సంవత్సరానికి 1000 కోట్లు 2,000 కోట్ల ఆదాయం కావచ్చు. 30 సంవత్సరాలకు 7,000 కోట్లు అంటే మళ్ళీ ఏమైనా మీరు ఇస్తలేరు ఇంకా రైతు భరోసా మాట్లాడుతున్నాం. అంటే మొత్తం సమస్యలకు మూల కారణం వాళ్ళే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమం చేస్తున్నాం. ఒక విషయం మాత్రం ఆనాడు ఉన్నటువంటి నిర్బంధాలు లేవు, ముళ్ళ కంచెలు తొలగించడం జరిగింది. ఇవాళ ఎవరైనా ఇలా ప్రజాభవన్ పోవచ్చు, సెక్రటరీ రావచ్చు, ఎవరి దగ్గర కలవచ్చు, కనీసం మాట్లాడుకునే అవకాశం ఉంది, చెప్పుకునే అవకాశం ఉంది, వినే పరిస్థితి ఉంది. ఆనాడు అది లేదు. మంత్రులకు నేను మంత్రిగా చెప్తా ఉన్నా, ఆనాడు కూడా మేము కలవాలంటే మాకే అపాయింట్మెంట్స్ లేకపోయేది. అంటే అందుకనే యువతకు సంబంధించి కూడా ఈనాడు లక్ష్య సాధన కోసం మీరు జరగాలంటే డెఫినెట్గా మార్పు రావాలి. అందరూ ఇలా ఒక్కరితో ఏది కాదు, ఇలా ప్రభుత్వము, ప్రజా సంఘాలు అందరం కూడా కలిసి ఆలోచన చేసి ఆలోచన విధానం మారాలి. ఇలా నేను కల్చరల్ మినిస్టర్ను. కల్చర్ మినిస్టర్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఆటపాటల మంత్రి అనుకుంటారు, డ్యాన్స్ మంత్రి అనుకుంటారు. కల్చరల్ మినిస్టర్. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం అనేది అన్నిటికీ వర్తిస్తుంది. అది వ్యవసాయానికి వర్తిస్తుంది, చదువుకు వర్తిస్తుంది, ఆరోగ్యం వర్తిస్తుంది, అలవాట్లకు అన్నిటికీ వర్తిస్తుంది. అంటే ఈ జీవన విధానం అనేది కల్చర్ అనేది ధ్వంసమైంది కాబట్టి ఇలా ఇన్ని అనర్థాలకు మూలం. కాబట్టి ఈ మన కల్చర్ను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలని, తెలంగాణ యొక్క జీవన విధానాన్ని మళ్ళీ మనం కాపాడుకోవడం కోసం ఈ నెల 12వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, మేధావి సంఘాల వాళ్ళను అందరితో కలిపి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి శిల్పకళా వేదిక ఏ విధంగా మన రాష్ట్రానికి బాగు చేసుకుందో ఏమేం చదవగా సుదీర్ఘంగా చర్చించి సమాజాన్ని సంఘటితం చేసి సమస్యల పరిష్కారం కోసం సమాజాన్ని జాగృతం చేసేటువంటి కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. ఆనాడు మా ప్రభుత్వం ఉంది, కోదండరాం గారు నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి మాకు వ్యతిరేకం కిరణ్ కుమార్ రెడ్డి మమ్మల్ని ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 3 సంవత్సరాలు ఆయన దగ్గరికి సెక్రటరీ పోకుండా కూడా నేను కానీ నా సహచార పార్లమెంట్ సభ్యుడు వివేక్ గారితో సహా అనేక మందిని ముఖ్యమంత్రి గారు ఒక్కనాడు కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించడానికి వీరు ప్రత్యక్ష సాక్ష్యం. ఆనాడు పార్లమెంట్లో పోరాటం జరుగుతుంటే నిజంగా చెప్తున్నా, తల్లి కూడా ఏదైనా క్రమశిక్షణ తప్పితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కానీ 15వ లోక్సభ మా పేరుందినే వెళ్ళిపోయింది. అప్పుడు కూడా సోనియా గాంధీ గారు కొంత నిబంధనల ప్రకారం చేయండి అన్న తప్ప ఆమెకు మనసు నిండా గుండె నిండా తెలంగాణ ఇవ్వాలనేది. కాబట్టి ఎన్నడూ కూడా మమ్మల్ని తెలంగాణ కోసం కొట్లాడొద్దు అనలే. ఒకవేళ కొట్లాడాలని వద్దు అని ఉంటే సుశిక్షితులైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళం. ప్రధానమంత్రి అంటాడు పార్లమెంటు తలుపులేసి దొంగతనంగా తెలంగాణ ఎత్తుకపోయినని, తల్లిని చంపి బిడ్డను కాపాడారు, ఇదొక పెద్ద దేశ విద్రోహ విభజన కోరేటువంటి వాళ్ళ ఆకాంక్ష అని పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు మాకు 1-2 ఎంపీలకు అంతే పోయిన లోక్సభలో. ఇది ఎంత అన్యాయం చెప్పండి. తెలంగాణ ఆకాంక్షలు ఎంత గట్టిగా ఖండించాలి. నిజంగా నేను చెప్పిన అందుకే కిషన్ రెడ్డి గారు నీ రక్తంలో నిజంగా DNA ఉంటే ప్రధానమంత్రి వాటలు ఉపసంహరించుకోమని చెప్పు. కానీ తెలంగాణ అవమానపరచుడు ప్రధానమంత్రి కానీ నా పార్టీలో ఇంకో నాయకుడు కానీ బరాబర్ తెలంగాణ ఆకాంక్ష కోసం కొట్లాడినాం. విద్యార్థి నాయకుడిగా వచ్చినాం. ప్రజలు నా కరీంనగర్ ప్రజల ఆకాంక్షించి ఆశీర్వదిస్తే తెలంగాణ సాధనకు సంబంధించిన ఒక చరిత్రలో నా యొక్క పాత్ర ఒక పుటలో లిఖించుకునే విధంగా మాకు ఉండేటువంటి ఒక పోరాటాన్ని కొనసాగించినాం.